బీసీ సేన సంకల్పం ఏంటి? బీసీ సేన సంకల్పం బీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు సాధించడం, దేశ జనాభా గణనలో బీసీ కులాల గణన, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో సమాన వాటా. ఈ సాధనే నా లక్ష్యం. నేను అనుకుంటా ఆ భగవంతుడు నాకు ఇది ఒక గొప్ప బాధ్యత చెప్పిండు. ఇది నాతోటి నెరవేరుతా పక్కా 100%. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ద్వారా బీసీల బతుకుల్లో వెలుగు వస్తుంది. ఎక్కడ వచ్చింది? వస్తుంది. ఎప్పుడు వస్తాయి? ఈ 5 ఏళ్ళలోనే. ఈ 5 ఏళ్ళలో వస్తాయి? ఇన్ని సంవత్సరాలు అండి? అవును, ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను చేసిన కష్టం కనిపిస్తుంది ఎవరికి. రోడ్డు మీద ఒక ముగ్గు వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోడు, బునాది తీసినప్పుడు ఎవడు, కట్టిస్తుంటే ఒకటిద్దరు చూస్తారు. ఆ రంగులు వేసినాక తలతలలాడుతుంటే వచ్చిన వాళ్ళ భలే ఉంది, డిజైన్ భలే ఉంది అని చూస్తారు. కృష్ణ యాదవ్ వైపు ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ 5 ఏళ్ళ లోపల హూ ఇస్ దిస్ కృష్ణ యాదవ్ అనే కాడికి వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రలో మ్యాక్సిమం నాటకం ఆడచ్చు, కానీ ముఖ్యమంత్రులకు తెలుసు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అంటే, ఇతర అందరి నాయకులకు తెలుసు. కాకపోతే ఏంటంటే కృష్ణ యాదవ్ గురించి మాట్లాడి ఆయనను పొగడొద్దని స్వార్థం, ద్వేషం ఏర్చుండొచ్చు అని కృష్ణ యాదవ్ పవర్ తెలుసు. ఆల్ పార్టీస్కి తెలుసు తెలంగాణ స్టేట్లో. బీసీ సేన కార్యకర్తలను బీసీ సేన వాడుకుంటుంది. వాడుకుంటాం ఉద్యమం కోసం, వాడుకొని వదిలేసే రకం కాదు ఇది. బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు. బీసీలకు ఉపయోగం ఎందుకు లేదయ్యా? బీసీలకు బీసీసీల పోరాడిన తర్వాతనే అసలు 27% రిజర్వేషన్ వచ్చింది మెడికల్ సీట్లలో బీసీలకు. అంతకుముందు లేదు. ఈడ బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఒక్కడి పోరాటం వల్లనే గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 27 స్థానాలకు 5 వచ్చినుండే రిజర్వేషన్. 9 చేసిన, 9 రిజర్వేషన్లో 9 స్థానాలు చేసిన. ఈడ గతంలో 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు జడ్చర్ల ఎంపీటీసీలు 15 ఉంటే అందులో 5 స్థానాలు బీసీలకు ఉండే. 2 ఎస్సీ 1 మహిళ, 2 ఎస్టీ 1 మహిళ, ఎస్టీ మహిళ, ఒక 3 బీసీ జనరల్, 2 బీసీ మహిళ, కతిమయ్యి జనరల్ ఉండే. ఇప్పుడు ఏమైందంటే రిజర్వేషన్ తగ్గించిన తర్వాత 2019లో 15 స్థానాలకు ఒకటే వచ్చింది. గంగాపురం ఒకటే బీసీ మహిళ. అరే రిజర్వేషన్ తగ్గించినప్పుడు 5లో 3 అన్న రావాలి. హైకోర్టులో కేసేసిన, కేసేసి ఎన్నికలు జరగకుండా ఆపేసిన. ఇప్పుడు జరగలే ఆపేసిన. 5 ఏళ్ళు ఆపిన. బీసీసీ సత్తా అది. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 125 సర్పంచ్ ఖాళీలు, వీటితో పాటు 30 ఎంపీడీసీ స్థానాలు, 2 జెడ్పీటీసీ స్థానాలు, 2000 చిల్లర వార్డు నెంబర్ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే మానవ హక్కుల కమిషన్లో కేసు వేసిన. కరోనా టైంలో ఎన్నికలు జరగదు. అప్పుడు కృష్ణ యాదవ్ ఆపిన ఎన్నికలు ఇంకా కాలేదు, అసలు సర్పంచ్ పదవ కాలమే వచ్చింది. బీసీ సేన క్షేత్రస్థాయి నుంచి కదిలిస్తూనే ఎక్కడైతే మీట నొక్కాలో అక్కడ నొక్కుతా ఉన్నది. అగ్ని కమ్ రిస్క్ జాదా. బీసీ సేన యొక్క ఓటు బ్యాంకింగ్ ఎంత ఉంది? బీసీ సేన ఓటు బ్యాంకు జడ్చర్ల నియోజకవర్గంలో నేను ఎవరికి చెప్పకుండా కృష్ణ యాదవ్ బరిలో నిలబడంటే 20,000 ఓట్లు పడతాయి. ప్రచారం చేయకుంటే కూడా. ఎందుకు రారు మరి? ఎందుకు రారు? ఏడికి? మీరు కూడా చట్టసభలోకి రావచ్చు కదా. చట్టసభల్లో అడుగుపెట్టుడు కాదు, బీసీ ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం. వడ్డించేటోడు మావాడు ఉంటే ఏడైనా ఇష్టం. ఉదాహరణకు తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహబూబ్నగర్ పార్లమెంటు సీటు అన్ని రాజకీయ పార్టీలు బీసీకి వేయాలని మేము మహబూబ్నగర్ పార్లమెంట్ వ్యాప్తంగా మా ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ సేన నాయకులందరితో కలిపి గోడ పత్రికలు చేసినాము, సమావేశాలు ఏర్పాటు చేసినాం. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాలలో కూడా మెమరాండం ఇచ్చినాం. 8 స్థానాలకు తగ్గొద్దని. బీఆర్ఎస్ 6 స్థానాలు ఇచ్చింది, బీజేపీ 5 స్థానాలు ఇచ్చింది. కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎప్పుడు చూసే బీసీ అంటుంది, 3 స్థానాలు ఇచ్చింది. టైం పాస్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ 6 ఇచ్చిన, బీజేపీ 5 ఇచ్చిన, ఇది బీసీ సేన పోరాట ఫలితమే. రేపు రాబో రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న పార్టీ ఇవ్వలేదు కదా. ఇవ్వలే మరి అడగడానికి వాళ్ళు అడగడానికి చేతగాక కాదు. నేను ఒక ఆర్టికల్ రాసిన ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు.
అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్న బీసీలు ఆ పార్టీలను అధికారంలోకి తేవడానికే పనికొస్తారా? ఇక అంతేనా? వాళ్ళు పదవుల కరువులు గారా అని విహెచ్ హనుమంతరావును గురించి కానీ, బండి సంజయ్ గురించి కానీ, ఇక్కడ జరిగిన ఎర్రశేఖర్ గురించి కానీ, సో రాష్ట్రంలోని అందరు బీసీల గురించి రాస్తే నేను రాసిన ఆర్టికల్ ప్రభావం ఎక్కడ పోయింది తెలుసా? కాంగ్రెస్ పార్టీలో బీసీలు మాకు సీట్లు కావాలని కొట్లాడే కాడికి వచ్చింది. పెద్ద ఎత్తున ఫస్ట్ టైం ఒక హనుమంతరావు ఒకడే నోరు వెప్పుతుండే, చాలా మంది కొట్లాడారు, గేటు ధర్నా దాకా వచ్చారు. బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆర్టికల్. కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఉంది, ఎవరైనా కొట్లాడొచ్చు. ఫ్రీడమ్ లేదు, కొట్లాడలే. నేను రాసిన వ్యాసం కదిలించింది అది. ఓకే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇదే కాంగ్రెస్ పార్టీ విషయంలో మన ఏది యాదగిరిగుట్టలో చిన్న ఏదో అంటే ఎస్సీలను కింద కూర్చోబెట్టారు. కావాలని కూర్చోబెడతారా? కూర్చోబెట్టిరని కాదు, ఇక్కడ వాస్తవానికి దళితులకు అన్యాయం. అక్కడ మీ యొక్క కొండా సురేఖ గారు ఉన్నారు, అక్కడ నోరు లేదు. వాళ్ళను కూడా ఎవరు ఉండని ఇగో మల్లు రవి గారు దళితుల లెక్కల ఆల్రెడీ స్టేట్ మొత్తం హల్చల్ అయింది, వైరల్ అయిపోయింది, మొత్తం ప్రతిపక్షాలు లేవనెత్తి. బీసీలు కొండా సురేఖ గురించి ఎందుకు మాట్లాడలేదు? కొండా సురేఖ బీసీ ముసుగులో ఉన్న దొర. బీసీల గురించి ఎప్పుడు మాట్లాడదు ఆమె, బీసీలో ఊసెత్తదు. మరి ఎందుకో మాకు తెలియదు, కానీ ఆమె గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మా మల్లురవి మా అని ఎందుకు అంటున్నాం అంటే, మా బహుజన బిడ్డ మల్లురవి గారు లేకుంటే పిసిసి ప్రెసిడెంట్ లేదు, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లేదు. కానీ మల్లురవి గారికి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ ఇవ్వడానికి చాలా సంకోచించిండు రేవంత్ రెడ్డి. మల్లురవి గారి ధైర్యం, పోరాట పటిమ వల్లనే పార్లమెంట్ సీట్ కైవసం చేసుకున్నారు కర్నూలు. మీ బీసీలు ఒక రకంగా బండి సంజయ్ సార్ విషయంలో తీసుకోవచ్చు. ఆయన ఒక్కసారి ఏమంటారు రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీ పవర్ మొత్తం ఏకదం 98 పొజిషన్ తీసుకొచ్చిండు, ఇంకా పోరిచ్చిండు, రాజకీయ పార్టీలకు మొత్తము సుసు ఓపించిండు. ఇది వాస్తవాలు 100%. కానీ ఆయన యొక్క పదవి ఆయనను అక్కడి నుంచి తీసేసారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో గెలిపించిండు, 44 సీట్లు వచ్చినాయి. దాంతోపాటు ఎమ్మెల్సీలలో గెలిపించిండు బీజేపీ పార్టీని. ఇటు దుబ్బాక, దాంతోపాటు మునుగోడులో కూడా ఎమ్మెల్సీ గెలిచింది. ఏ ఎమ్మెల్సీ? అసలు అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి, ఇక్కడ వాణిదేవి, ఇద్దరు టీఆర్ఎస్ లో గెలిచారు. దానికి పవర్ ఎంతవరకు, దాని ఎఫెక్ట్ ఎంత వరకు ఇచ్చిండు? విపక్షం ఎంత ఇచ్చింది? విపక్షం ఆడ బీజేపీకి క్యాండిడేట్ను డమ్మీగా నిలబెట్టి ఈ తీన్మార్ మల్లన్నకు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మా మున్నూరు కాపు కులపోడ అనే కుట్రతో డబ్బులు ఇచ్చి మునుగోడు అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మరి అక్కడ కూడా బీజేపీ తగ్గపోరిచ్చిండు, ఒక స్టేట్ కమిటీ తగ్గపోరిచ్చిండే. అక్కడ జరిగింది చెప్తా చూడు. రేవంత్ రెడ్డి గారు హుజురాబాద్లో, ఇక్కడ మునుగోడులో బీజేపీ పార్టీకి బీటీం అయిపోయాడు, డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టేసి. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు. ఇదే ఇస్తారు, అన్ని ఇస్తారు. మస్తు బుడాల మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి. మొన్న ఏమంటున్నాడు అంటే, రైతు మాఫీ చేస్తా ఉంటాడు. 10 లక్షలు తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకొని అమ్మ 9 తారీఖు సంఘం పెడతా అన్నాడు డిసెంబర్. అది మనిషి ఆయన ఇంకేందన్న? కేసీఆర్ మోసం చేసిండు రైతులను, 5 ఏళ్ళు రుణమాఫీ చేశాను చేయలే. ఇప్పుడు అని మోసం చేసిండు. కేసీఆర్ మంచోడు ఏడిస్తారు, బడ్జెట్ లేదు కదా, బుద్ధి లేదా? హామీ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు? 15 తారీఖు ఇస్తాను, ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఇంకేడవా నువ్వు? ఆగస్టు 15 ఇస్తాను ఆడుతావు. ఇప్పుడు ఆయన బుచ్చిగా నాకు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. నేను మన కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడాడు. తీసుకున్నారా? ఆయన మాట్లాడే విధానం ఒక రకంగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఒకటే, ఏం లేదు. పరిస్థితి ఏమైందంటే బ్యాంకర్లతోటి ఆయన బ్యాంకర్ లేదు, గోంకారు లేదు. బుడాల పోయారి అలీబాబా అరడజన్ దొంగలు తయారైంది మంత్రివర్గం. ఒకరి మీద ఒకరికి నచ్చదు, ఒకడంటే ఒకటి పోటు పడదు. ఎవరినో గౌరవించే సంస్కృతి లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి బీసీ సేన రాండి ఒకసారి. చెప్పండి, బీసీ సేన పరిస్థితి ఏంటి ఇప్పుడు? చట్టసభల్లోకి ఎంతమందిని తోలిస్తున్నారు? బీసీ సేన పరిస్థితి ఏంటంటే, మేము చాప కింద నీరులాగా పనిచేస్తా ఉన్నాం. వచ్చే 5 ఏళ్ల నాటి ఎన్నికలే మాకు రెఫరెండం. 40 మందికి తగ్గకుండా అసెంబ్లీకి పంపిస్తా. ఈ 17 ఎంపీ స్థానాలలో 8 మంది పార్లమెంట్కి పంపిస్తారు.
ఏ పార్టీ సార్ టికెట్లు? పార్టీ కాదు ఇది, ప్రజలే చైతన్యం, ప్రజలే ఏ పార్టీ. పార్టీ టికెట్ ఏ పార్టీని అడగం మేము. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. ఇండిపెండెంటే పోటీ చేస్తాం. ఇండిపెండెంట్లతోటి ఈడ రాజ్యం తీసుకొస్తాం. 119 స్థానాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఓను 88 స్థానాల్లో మురుగుపల్లి కృష్ణయ్య గారి ఆధీనంలో జరుగుతుందా, లేకపోతే కృష్ణ మన మీ జాతీయ అధ్యక్షుడు లేక ఆర్ కృష్ణన్న గారు, బరక కృష్ణన్న గారు, అరుణన్నల గారి ప్రోత్సాహం ఉంటుంది. కానీ కర్త కర్మక్రియ బురుగుపల్లి కృష్ణ యాదవే. దానికి రెఫరెండం బురుగుపల్లి కృష్ణ యాదవే. సవాల్ చేసి చెప్తున్నా, ఈ యొక్క వచ్చే 2028 నాటికి బురుగుపల్లి కృష్ణ యాదవ్ ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మరి ఇప్పుడు ఏం చూపించట్లేదు మరి. ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము రెఫరెండంగా తీసుకోలేదు. మేము ఇప్పుడు ఆశించే స్థాయిలో ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని హరిగోస పడ్డాము. ఏ పార్టీ ఇవ్వలేదు. ఈ మహబూబ్నగర్ పార్లమెంటులో 65 నుంచి 70% బీసీ ఓటర్లు. ఇప్పుడు మీకు బీసీలకు బీజేపీ పార్టీ ఎక్కువ ఇచ్చింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఈడ ఇయ్యలేదు కదా, బీజేపీ కాదు బీఆర్ఎస్ ఇచ్చింది. అంటే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? పోనీ వాళ్ళకి అయితే ఒకటి నేనేం చెప్తున్నా అంటే, అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు. ఇంతకుముందు నేను ఆ పార్టీ అంటే వాడు ఎవడైనా దూరమే పెడుతుంటే, ఇప్పుడు చెప్తా ఉన్నాం మీద వాడి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడైతే బీసీలు ఒంటరిగా పోటీ చేస్తారో, 2-3 బీసీలు కాకుండా ఒంటరిగా బీసీలు ఉండి అగ్రకులాలు వాళ్ళకు అపోజిట్ ఉన్న ఏ పార్లమెంట్ స్థానం అయినా సరే బూరుగుపల్లి కృష్ణ యాదవ్ను గుర్తించి సహకారం కోరితే పార్లమెంట్కి పంపిస్తా. పార్టీలకు ఓటు బ్యాంకింగ్ ఉంది. అవును, బీసీసీకి లేదు. బీసీసీని మెస్మరైజ్ చేస్తుంది, బీసీలను ఏకతాటిపైకి తెస్తుంది. ఎవరైతే పార్లమెంటులో పోటీ చేస్తూ ఉన్నారో మా బీసీలు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ సహకారమే కోరితే నా తాకత్, నా సత్తా ఏందో చూపించి వాళ్ళని పార్లమెంట్లో అడుగు పెట్టిస్తా. ఓటమెరగనివా. ఓకే, ఇప్పుడు వాళ్ళకు నేను ఓటమెరగని వీరుణ్ణి నేటి వరకు కూడా. ఈ బీసీ సేన ఈ యొక్క క్యాండిడేట్లు ఎవరు అడిగినా కానీ ఓకే అంటారంట, తర్వాత చేయరంట, సపోర్ట్ కూడా చేయరంట, క్యాంపెయినింగ్లో కూడా పాల్గొన్నారంట. ఎందుకట్లా? అసలు బీసీసీన ఓకే అని ఏ నాయకుడికి చెప్పలే. బీసీసీన ఎవరు మద్దతు అడిగినా సార్ మాది సంఘం, మేము హక్కుల కోసం పోరాడు చేస్తాం, ఈ 15 రోజులు ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మా పని మాకుంటుంది, కాబట్టి మీకు మేము ప్రచారం చేయలేము, పరోక్షంగా చేయలేము, ప్రత్యక్షంగా చేయలేము, ఓటు మా వ్యక్తిగతం. మళ్ళీ కృష్ణ యాదవ్ ఇప్పటి వరకు చట్టసభల్లోకి ఎంతమందిని పంపించిండు? బూరుగుపల్లి కృష్ణ యాదవ్ చట్టసభలకు పంపించే స్థాయిలో ఈ రాష్ట్రంలో సభ కింద నీరులాగా వరకు నడుస్తూ ఉంది. నేను చిరంజీవి సేవా సమితి నుంచి మొదలై నా ద్వారా ప్రేరణ పొందిన వ్యక్తులు ఈ మన జడ్చల నియోజకవర్గంలో సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, జడ్పీడీ స్థాయి దాకా ఎదిగారు. వాళ్ళే రాబో రోజుల్లో చట్టసభలో అడుగు పెడతారు. కామన్ ఎక్కడైనా గత చెప్పి ఈ వచ్చే రిజర్వేషన్లు తారుమారు జరిగి అదే కేసీఆర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 2 times చేసిండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆ బీసీలో రిజర్వేషన్ పెంచుతుంటా ఉంది. ఒక పెంచి ఏమన్నా రిజర్వేషన్ తారుమారై ఈ జడ్చల్ల ఎంపీటీసీ జనరల్ వచ్చిన బీసీ వచ్చిన జడ్పీటీసీ ఖచ్చితంగా బీసీ సేన సభ్యులను బరిలో దింపుతా.